నర్సింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుందామని ఆంధ్రప్రదేశ్ నర్స్ మిడ్వైఫ్స్ అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సుశీల స్పష్టం చేశారు. నర్సింగ్ విద్యలో నాణ్యతను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక లాబొరేటరీలు, క్లినికల్ శిక్షణ, అర్హత కలిగిన అధ్యాపకులు తప్పనిసరిగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే కళాశాలలపై తనిఖీలు నిర్వహించి అవసరమైతే కఠిన పరిపాలనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నర్సింగ్ విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే కౌన్సిల్ లక్ష్యమని రిజిస్ట్రార్ సుశీల స్పష్టం చేశారు. నా పేరు సుశీల అండి. రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్లో పనిచేస్తూ ఉంటాను. సో ఈ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్ పర్మిషన్తోనే స్టేట్ మొత్తంలో నర్సింగ్ కాలేజీలు సంబంధించి ఏఎన్ఎం అండ్ జిఎన్ఎం అండ్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్సులు మా పర్మిషన్తోనే రన్ చేస్తారు. బిఫోర్ దట్ మాకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి అవసరం ఉంది. ఆ ఎసెన్షియాలిటీకి సర్టిఫికేట్కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా కూడా ఒక నర్సింగ్ కోర్సు, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించాలి అని అంటే 100 బెడ్లు అనేది పేరెంట్ హాస్పిటల్ అనేది మ్యాండేటరీ. ఆ పేరెంట్ హాస్పిటల్తో అలాంగ్ విత్ పేరెంట్ హాస్పిటల్ వాళ్ళకి సరైన సదుపాయాలు, టీచింగ్ ఫెసిలిటీసు అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. అండ్ 23,000 చిల్లర ఎస్ఎఫ్టీ అండ్ 30,000 చిల్లర ఫర్ 60-70 స్టూడెంట్స్కి ఆ ఎస్ఎఫ్టీలో బిల్డింగ్స్ అయితే ఉండాలి. దానికి తగ్గట్టు స్టూడెంట్స్కి తగిన ఎక్విప్మెంటు ఆ ల్యాబ్స్లో 7 ల్యాబ్స్ ఉండాలి. సపోజ్ బీఎస్సీ నర్సింగ్ అనుకోండి, 4 క్లాస్ రూమ్లు ఉండాలి. ఇవన్నీ కూడా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలు అనుసరించి మేము పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది పేరెంట్ హాస్పిటల్ రీసెంట్గా ఒక చోడవరంలో ఒక కాలేజీ 100 బెడ్లు లేకుండా ఒక ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. అదేంటంటే డిఎంఎన్హెచ్ఓ 100 బెడ్లు పర్మిషను ఇచ్చినట్టు ఇక్కడ హై పవర్లో సమర్పించారు. దాని మీద మేము డిఎంఎన్హెచ్ఓని కూడా క్లారిఫికేషన్ అడిగాము. అక్కడ నుంచి మాకు ఇంకా క్లారిఫికేషన్ రాకపోతే మా దగ్గర నుంచే మేము టీం నేయడం జరిగింది. సో ఆ టీం వెళ్ళినప్పుడు అక్కడ ఒక 40 నుంచి 50 బెడ్లు మాత్రమే ఉండటం జరిగింది. అప్పుడు మేము పర్మిషన్ని డినై చేసి ఆ ఇష్యూని మేము ఎన్ఓసి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది. చౌడవరంలో శ్రీ వెంకటేశ్వర కాలేజీకి మేము పర్మిషన్ ఇవ్వలేదు, కానీ కొన్ని ఛానల్స్లో పర్మిషన్ ఇచ్చారు యూనివర్సిటీ అని అంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. మేమైతే అడ్మిట్ చేయలేదు. బట్ దే హ్యావ్ ఎసెన్షియాలిటీ. దాని మీద స్క్రూటినీ చేసి అథారిటీస్ గవర్నమెంట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. సమ్టైమ్స్ మనం అలాంటి ఇన్స్టిట్యూషన్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ అదర్ దాన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీద ఎలిగేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ ఎలిగేషన్స్ ఎప్పుడైతే మేము రిసీవ్ చేసుకున్నామో డెఫినెట్గా మేము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ప్లాన్ చేసి సర్ప్రైజ్ టీమ్స్ని పంపిస్తున్నాము. అలాంటప్పుడు కొన్ని లోటుపాట్లు మేము టీం మాకు సమర్పించడం జరుగుతుంది. వాటి మీద మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా రిపోర్ట్ను బట్టి మనం క్యాన్సిలేషన్కి పోవడానికి లేదు అఫిలియేషను. మనం డైరెక్ట్గా షోకాజ్ 1 or 2 షోకాజ్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ షోకాజ్లో వాళ్ళు ఏమన్నా రెక్టిఫై చేసుకోగలిగిన పరిస్థితులు ఏమన్నా ఉండి ఆ రెక్టిఫికేషన్తో మనకి కంప్లై చేస్తే కనుక మళ్ళీ మనం మేము రెక్టిఫై చేసుకున్నాము అన్న దానికి మళ్ళీ ట్రూత్ఫుల్నెస్ని వెరిఫై చేయడానికి కూడా మా టీం వెళ్తుంది. సో అప్పుడు సాటిస్ఫై అయితే కనుక ఆ టీము కంటిన్యూ చేయటం జరుగుతుంది. కానీ బట్ వాటిని రెక్టిఫై చేసుకోకపోతే మాత్రం మేము క్యాన్సిలేషన్కి పంపుతున్నాము. అలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము క్యాన్సిల్ చేయటం జరిగింది. ప్రమాణికాలు పాటించకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి. అట్లానే ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఒక చోట చూపిస్తున్నారు, వాళ్ళు తీరా ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ మకాం ఎత్తేసి వేరే చోట ఒకే ఇన్స్టిట్యూట్లో 2-3 కాలేజీలు నడటం కూడా మేము వింటున్నాం. డెఫినెట్గా వీటన్నిటి మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అయితే మేము ప్లాన్ చేస్తున్నాము. బట్ మా దగ్గర ఉన్న టీం కూడా మేము వీఆర్ వెరీ ఐదుగురే మేము కౌన్సిల్లో ఉండటం జరిగింది. సో మాకు 700 ఇన్స్టిట్యూట్స్ మేము హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. మాకు వచ్చిన కంప్లైంట్ని బట్టి మేము ఇన్స్పెక్షన్స్ సర్ప్రైజ్ వేయగలుగుతున్నాము. బట్ పీరియాడికల్గా ఇన్స్టిట్యూట్స్ మీద మనము ఇన్స్పెక్షన్స్ వేస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి మేము శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. బట్ బ్యాక్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ మాకు అందుతున్నాయి. వచ్చిన ఎలిగేషన్ బట్టి మేము యాక్ట్ చేస్తున్నాము. వీఆర్ గివింగ్ నోటీసెస్ అండ్
So we are trying to provide a quality of nursing educational institutions, and so we are insisting that to provide a good quality labs and ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని మాత్రం మేము చెప్పడం జరిగింది. డెఫినెట్గా మేము ఒకవేళ డెఫిషిట్స్ ఉంటే మాత్రం డెఫిషిట్స్ ఉన్నాయని మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. అంటే ప్రామాణికాలు ఎలాంటి ప్రామాణికాలు పాటించట్లేదు ప్రామాణికలు కానీ సో కొన్ని విషయాలు మరీ ఘోరంగా ఏంటంటే పిల్లల చేత వెజిటబుల్స్ కట్ చేయించటము, పిల్లల చేత డ్యూటీలకి కొన్ని ప్రిస్క్రైబ్డ్ అవర్స్ ఉంటాయి, ఆ అవర్స్ని మించి హాస్పిటల్లో వీళ్ళని పంపించి ఏదో అక్కడి నుంచి ఏదో మనీ గ్రాప్ చేస్తున్నారన్న విషయాలు కూడా మా నోటీస్కి వస్తున్నాయి. వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపి అలాంటి విషయాలు కనుక మాకు వస్తే మాత్రం మేము వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవి కూడా సపోజ్ ఒక సొసైటీ, స్కూల్ కానీ కాలేజ్ కానీ పోస్ట్ బేసిక్ కానీ ఎంఎస్సి ఒకే బిల్డింగ్లో రన్ చేయొచ్చు. బట్ వేరే సొసైటీకి సంబంధించిన కాలేజీలు ఇద్దరు ఏమంటారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒకే బిల్డింగ్లో వేరు సొసైటీలకి సంబంధించిన కాలేజీలు రన్ చేయటం అనేది అది చట్టరీత్యా అది నేరము. అలాంటివి కనుక మేము ఫైండ్ అవుట్ చేస్తే డెఫినెట్గా మేము చర్యలు తీసుకోవటం. జిల్లా స్థాయి అధికారులు కూడా కొంతమంది సహకరిస్తున్నారని చెప్పి కొన్ని కాలేజీలు అంటే జిల్లా స్థాయి అధికారులు అంటే ఫస్ట్ పేరెంట్ హాస్పిటల్ ఒక 100 బెడ్లు మ్యాండేటరీ అన్నప్పుడు సో ఫస్ట్ ఇన్స్పెక్షన్ స్టార్టింగ్ విత్ డిఎంఎండ్హెచ్ఓ లెవెల్లో ఆ డిఎంఎండ్హెచ్ఓ ఆ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని బెడ్లు ఉన్నాయి అని కౌంట్ చేసి వాళ్ళు అఫీషియల్గా ఒక లెటర్ ఇస్తారండి. సో వీళ్ళకి 100 బెడ్లు ఉన్నాయి అన్నప్పుడే ఆ అప్లికేషన్ ఎగ్జామిన్ చేయటం జరుగుతుంది. సపోజ్ అలా లేకుండా ఇస్తే మాత్రం నెక్స్ట్ ఇన్స్పెక్షన్లో ఇప్పుడు కనుక వెంకటేశ్వర కాలేజ్ నుంచి మాకు ఎలా వచ్చిందో రియల్గా వెళ్తే అక్కడ నాట్ ఈవెన్ 40 బెడ్స్ కూడా లేవు. సో డిఎంఎండ్హెచ్ఓ ఇలా ఇచ్చారని కొన్ని ఫ్యాబ్రికేటెడ్ అవుతున్నాయి, కొన్నేమో డిఎంహెచ్ఓ లెవెల్లో మరి ఏం జరుగుతుందనేది మనకి తెలియదు. నేను అలా మాట్లాడడానికి నేను ఇచ్చేట్లేదు, అన్లెస్ ఐ హ్యావ్ ఎ ట్రూత్ ఫ్యాక్ట్స్ ఐ కెనాట్ టాక్ ఆన్ దట్. సో ఆ 100 బెడ్లు ఉన్నాయని జీవోలు తెచ్చుకుంటున్నారు. బట్ రిపీటెడ్ ఇన్స్పెక్షన్స్ పోయినప్పుడు మాత్రము కొన్ని బెడ్స్ తక్కువ ఉండటం జరుగుతుంది. సో వాటన్నిటిని మేము ఇన్సిస్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీరు ప్రొవైడ్ చేసుకుంటేనే మేము కంటిన్యూషన్ ఆఫ్ అఫిలియేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. నామ్స్ పాటించకపోతే మనము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ లీగల్గా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? లీగల్గా అయితే మాత్రం నేను ఏమీ ఇది చేయడానికి లేదు. ఐఎమ్ జస్ట్ డీఅఫిలియేట్ ద కాలేజ్. సో వన్స్ డీఅఫిలియేషన్ మా పరంగా వచ్చినవి వాళ్ళు రెక్టిఫై చేసుకో 1 or 2 షో కాజెస్ ఇవ్వాలి, వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళ డెఫిషియన్సీస్ని బట్టి. వాళ్ళు కరెక్ట్గా అవన్నీ రెక్టిఫై చేసుకున్నారు అని అంటే మేము విల్ ఎగ్జామ్. వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారని మేము చూడటానికి మళ్ళీ ఒక టీం వెళ్తుంది. వాళ్ళు కంప్లై చేసిన తర్వాత మళ్ళీ రెక్టిఫై చేసుకునే పక్షంలో మీరు ఎటువంటి చర్యలు? రెక్టిఫై చేసుకోకపోతే మాత్రం మేము డీఅఫిలియేషన్ ఇచ్చేస్తాం. వన్స్ కౌన్సిల్ ఈజ్ డీఅఫిలియేటెడ్ టు ద పర్టికులర్ నర్సింగ్ కాలేజీ, వాళ్ళు కోర్సును రన్ చేయడానికి లేదు. మేము డీఅఫిలియేట్ చేయడంతో పాటు అక్కడ ఉన్న పిల్లల్ని వేరే కాలేజీలకి రీలొకేట్ చేయమని చెప్పి మేము ఎన్టీఆర్ యూనివర్సిటీకి కానీ జిఎన్ఎం అయితే బోర్డుకి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లానే ప్రీవియస్గా కొన్ని కాలేజీలని మేము ఇది అంటారు ప్రామాణికాలు పాటించట్లేదని కొన్ని డీఅఫిలియేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఎసెన్షియాలిటీ క్యాన్సిలేషన్ కూడా పంపించడం జరిగింది. ఆ పిల్లల్ని వేరే కాలేజీల్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కానూరులో కూడా కవిత కాలేజ్ అని ఉంది, దానికి కూడా కొన్ని పర్మిషన్స్ లేవు, సరైన పర్టికులర్గా అయిన బెడ్స్ లేవు, ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారు అనేది మాకు ఒక కవిత కాలేజ్ కవిత స్కూల్ ఆఫ్ నర్సింగ్ వీళ్ళు ఎగ్జామిన్ అండి. దాని మీద మాకు ఇంకా ఇన్ డీటెయిల్ ఇది రాలేదు. బట్ డెఫినెట్గా మా దృష్టికి వస్తే మాత్రం మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం.